హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. మార్నింగే కిచెన్లోకి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అంతా కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి సండే రోజు తీసిన వ్లాగ్ అండి. బయట ఎండ చూడండి ఎలా ఉందో, కొంచెం సేపటికి క్లైమేట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. లాస్ట్ సండే తీసిన వ్లాగ్ మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు వీడియో అనేది తీస్తూ ఉన్నాను. సండే కాబట్టి స్పెషల్గా పూరీ కర్రీ, అలాగే పూరీ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరి ఇంట్లో అయినా పిల్లలు ఇష్టంగా తినేది పూరీ కదా. మా ఇంట్లో మాత్రం అలా కాదు, పూరీ వడ చాలా రేర్గా చేస్తాను. అంటే అర్థమైంది కదా, పిల్లలు ఇంట్రెస్ట్గా తింటేనేమో మనము ఇలాంటివి పెద్ద హెల్దీగా ఉండకపోవచ్చు, బట్ వీక్లీ వన్సో ఎప్పుడో చేస్తూ ఉంటాం కదా. పిల్లలకి ఇంట్రెస్ట్ లేకపోతేనే ఆ ఐటమ్స్ అనేవి రేర్గా చేస్తూ ఉంటాము. అలానే నేను కూడా మంత్లీ వన్సో ఎప్పుడో 2 మంత్స్కి ఒకసారో పూరీ కానీ వడ కానీ చేస్తూ ఉంటాను. ఈ 2 రెసిపీస్ కొంచెం తక్కువే చేయడము. చెప్పాను కదా రీజన్ అదనమాట. మార్నింగ్ ఈ టిఫిన్ అయితే చేసి పక్కన పెట్టేస్తున్నానండి. ఇడ్లీ దోశ బ్యాటర్ 2 నిండుకున్నాయి. మళ్ళీ మండే కాదు ట్యూస్డే పట్టి పెడదాం అనుకుంటున్నాను. మండే మా ఇంట్లో అకేషన్ ఉందన్నమాట. సో అందుకోసం ప్రిపరేషన్స్ అన్నీ కూడా ఇక స్టార్ట్ చేసుకోవాలి. ఏంటి అనేది వీడియో ఎండింగ్లో చెప్తాను, ఏముంది ఏంటి అని చెప్పి. ముందు కర్రీ స్టార్ట్ చేస్తున్నాను. చపాతీ పిండి అయితే తడిపి పక్కన పెట్టాను. కంప్లీట్గా ఎక్కువ శనగపిండి అలా వేయకుండా 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసి ఆలూ కర్రీలాగా చేస్తున్నాను అనమాట. ఇలా అయితే పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. యాక్చువల్గా మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తే వీడియోని, అలాగే ఇంట్లో పనులు కూడా, ఇల్లంతా కూడా డీప్ క్లీన్ పెట్టుకున్నామండి. అసలు ఎంత టైం పట్టిందంటే, నేను స్టార్ట్ చేస్తుంది అయితే 8:30కి స్టార్ట్ చేశాను. ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను అనమాట. ఇక గిన్నెలుంటే అవి కూడా వాష్ చేసేసి బాల్కనీలో పెట్టేశాను. ముందు రోజు పిల్లలకి వడియాలు వేయిస్తూ ఉంటే చేతి మీద ఆయిల్ పడి కొంచెం కాలింది. ఎక్కువగా ఎప్పుడు కూడా నాకు ఆయిల్ అనేది అంటే చేతులు కాల్చుకోవడం కానీ ఎప్పుడు ఉండదు. కానీ నేను ఎందుకో కాలుస్తూ ఉంటే టక్కున వచ్చి పడ్డాయి అన్నమాట. అవి బొబ్బలు వచ్చాయి. నేనేంటంటే లైట్ తీసుకున్నాను, కామనేగా అప్పుడప్పుడు పడుతూ ఉంటాయి, ఏమైద్దిలే అనేసి లైట్ తీసుకున్నాను. అవి 2 బొబ్బలు పోయాయి అన్నమాట. ఇక వెజల్స్ నేనే వాష్ చేసుకుంటున్నాను కాబట్టి ఆ పొంగినవి కాస్త పగలడము, తర్వాత పెయిన్గా ఉన్నా కూడా సరే కొంచెం సేపు అలా ఐస్ పెట్టేయడం, మళ్ళీ పనులు చేసుకోవడం. అసలు మీరే చూస్తారు, చాలా వరకు వీడియో తీసాను. ఒక 50% వీడియో తీసాను, 50% వీడియో తీయలేదు. ఇక కామన్గా రెగ్యులర్గా ఏముంటుంది, డీప్ క్లీన్ అనగానే ఫస్ట్ వచ్చేసి ఇల్లంతా కూడా బూజులు దులిపేశానండి. ఇందులో ఎస్పెషల్లీ టెడ్డీ రూమ్ కంప్లీట్గా క్లీన్ చేసుకుంది. ఆల్మోస్ట్ మంత్లీ వన్స్ కబోర్డ్స్ అన్నీ కూడా క్లీన్ చేస్తాను. అందులో బట్టలు కూడా నీట్గా ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం కాబట్టి పెద్దగా అటు ఇటు ఏం అవ్వవు బట్టలు. కానీ తను మొత్తం నీట్గా బయట పెట్టుకొని పైన అంతా తుడిచేయమని చెప్పాను అనమాట. నేను వెళ్ళాను అనుకోండి, పని ఇంకా ఎక్కువైపోతుంది, తనే చేసుకుంటే ఈజీగా చేసేసుకుంటుంది కదా అని చెప్పి మొత్తం బట్టలన్నీ తీసి నీట్గా ఫోల్డ్ చేసిన బట్టలే నీట్గా ఆర్గనైజ్ చేసుకుంది. టెడ్డీ రూమ్ అలా సర్దుకుంది. ఇక మా రూమ్ ఏంటంటే, నేను సాటర్డే రోజు కొంచెం వర్క్ చేసుకున్నాను కాబట్టి ఈరోజు మంచాలన్నీ కూడా ఇట్లా పక్కకు జరిపేసి, మంచం బ్యాక్ సైడ్ అంతా కొంచెం బూజు దుమ్ము ఉంటుంది కదా, అదంతా దులిపేసుకున్నాను. అండ్ కిటికీలో ఏంటంటే ఎక్కువగా దుమ్ము ఉంటుంది, అది రెగ్యులర్గా క్లీన్ చేయడం అయితే అసలు అవ్వదు. ఇంట్లో ఏదైనా ఫెస్టివల్స్ పెట్టుకున్నా, ఇలా పూజలు ఏదైనా ఉన్నా అప్పుడు క్లీన్ చేసుకుంటానన్నమాట. అలాగే ఫ్యాన్స్ అవి కూడా క్లీన్ చేయాలంటే మా ధనుష్ మా వారు హెల్ప్ చేస్తారు. చాలా హైట్లో ఉంటాయి కాబట్టి ల్యాడర్ అది వేసుకొని ఎక్కి నీట్గా తుడుచుకోవాలి. సో నేను దాంట్లో కొంచెం హెల్ప్ చేస్తాను. కొలీన్ అది ఇస్తూ ఎలా క్లీన్ చేయాలి ఏంటి అని చూపిస్తాను కాబట్టి మంత్లీ వన్స్ వాళ్ళు క్లీన్ చేస్తారు. ఆ క్లీనింగ్ నేను ఇలా బ్రేక్ఫాస్ట్ అది చేస్తున్నాను కదా, తినేసిన తర్వాత ముందు ఫ్యాన్సే తుడిచేస్తారు. బూజులు నేను దులుపుకుంటూ వస్తున్నాను అనమాట. ఇక అదంతా వీడియో తేలేదు కానీ బూజులు దులపడము, ఫ్యాన్లు తొడవడము, బట్ కొంతవరకు అయితే వీడియో తీసాను.
అది వెనస్డే రోజు వీడియో రిలీజ్ చేస్తాను కదా, అందులో పోస్ట్ చేస్తాను. ఎందుకంటే చాలాసేపు పట్టింది క్లీనింగ్. సో అదంతా కూడా ఈ ఒక్క వీడియోలో పెట్టి చూసాను. 40 మినిట్స్ వరకు వచ్చిందనమాట. అంత లెంతీ వీడియో అయితే మీకు కూడా చూడడానికి బోర్ కొడుతుంది కదా, అందుకని 2 పార్ట్స్ లాగా డివైడ్ చేశానమాట. ఫస్ట్ నేను అనుకోలేదు, లేకపోతే ఈ వీడియో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత కొంచెం క్లీనింగ్ వీడియో స్కిప్ చేద్దును. ఆ రోజు స్పెషల్ ఏంటంటే మదర్స్ డే అనమాట. అసలు ఎంత పని పెట్టుకున్నానంటే మా వారైతే బయటికి వెళ్దాము, కేక్ ఏదైనా తెప్పిస్తాను అలా అన్నారు, కానీ నాకు ఈ పనులతో వాటి మీద అసలు ఇంట్రెస్టే రాలేదు. మార్నింగ్ కిచెన్లోకి వచ్చాను, కాఫీ తాగుతాం కదా, కాఫీ తాగంగానే ఇక బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేశాను. కొంచెం కూడా కూర్చోకుండా ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను. మళ్ళీ ఇంకా ఈవినింగ్ అయిపోతుందో ఈ చెమటకు అసలు ఉండలేము అని. అప్పటికి చెమటలు కారుతూనే ఉన్నాయి. పైగా నేను వేసుకున్న డ్రెస్ అయితే అసలు ఎందుకు వేసుకున్నానో ఏమో అనిపించింది. బట్ వీడియో కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కాబట్టి ఆ డ్రెస్ వేసుకొని వచ్చాను. ఒక పక్క చెమటలు కారుతూనే ఉన్నాయి, ఒక పక్క ఏమో ఎండ. టిష్యూస్తో తుడుచుకుంటూ ఉన్నాను కానీ అసలు చెమట ఆగట్లేదన్నమాట. బాగా వేడిగా ఉనింది. ఇక కిచెన్ అంతా డీప్ క్లీన్ పెట్టుకున్నానండి, ఇల్లంతా. ఇక మీరు ఆలోచించవచ్చు ఎంత పని ఉంటుందో. మార్నింగ్ 9కి వెళ్ళిన దాన్ని కిచెన్లోకి, నైట్ 10 అయింది. అంతసేపు పట్టిందనమాట. కిచెన్ పైన కబోర్డ్స్ ఉంటాయి కదా, ఆ పైన ఉన్న లాఫ్ట్లోవి కూడా కొంచెం తీసేసి తుడిచేసి మళ్ళీ అవి నీట్గా పెట్టాను. కిందున్న కబోర్డ్స్ అన్నిటికీ కాలిన్ వేసి క్లీన్ చేసుకుంటాను ఫ్రిడ్జ్తో పాటు. బట్ పైన ఉన్నవి అందవు కదా, అందుకని ఇంట్లో ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళ హెల్ప్తో పైనంతా కూడా క్లీన్ చేసుకుంటాను. చూసారు కదా, అసలు టిష్యూతో తుడుచుకుంటూ ఉన్నాను, ఆ చెమటలు కారుతూనే ఉన్నాయి. ఫ్యాన్ వేస్తేనేమో ప్రాబ్లం కదా, పొయ్యి మండదు. సో అందుకని యాక్చువల్లీ ఇక్కడ కిటికీస్ కనిపిస్తున్నాయి కదా, ఈ విండో ఓపెన్ చేసినా కూడా విపరీతంగా గాలి చాలా బాగుంటుంది. బట్ పొయ్యి అలగదని చెప్పి నేను క్లోజ్ చేసే ఉంచుతాను. ఈ కిటికీలు మొత్తం వాటర్తో పెట్టి కడిగాను అనమాట. దానికి దేవుడు కూడా బాగా హెల్ప్ చేశాడు. ఎందుకు అంటారా, ఫుల్ వర్షం పడింది. నార్మల్గా వాటర్ వేసి కొట్టాలి బాల్కనీస్లో అంటే కింద ఫ్లోర్స్ వాళ్ళకి, కింద ఫ్లోర్ ఉంటుంది మా కింద. సో వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, వాళ్ళకు వాటర్ వెళ్తాయి అని చెప్పి నాకు భయం. ఎప్పుడైతే వర్షం పడిందో, వర్షం పడ్డప్పుడు మాత్రమే గ్రిల్స్ బాల్కనీస్ అన్నీ వాష్ చేస్తానన్నమాట. ఆ పని కూడా పెట్టుకున్నాను ఈరోజు. ఇక బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇక పని స్టార్ట్ చేస్తే ఎప్పటికవుతుందో మనకు తెలిసిందే కిచెన్ డీప్ క్లీన్ అంటే. అందుకని నేనేం చేశాను, మంచిగా అల్లం టీ పెట్టాను. టీ తాగిన తర్వాత స్టార్ట్ చేస్తే ఎంతసేపు పని అయినా కూడా అనిపించదు కదా, అందుకని చెప్పి. అలాగే మా ధనుష్ వాడి బెడ్రూమ్ సర్దుకుంటూ ఉన్నాడు. ఆ మంచం చాలా వెయిట్గా ఉంటుంది అనమాట ధనుష్ బెడ్రూమ్లో. సో అదంతా ముగ్గురం బట్టి లాగాలి, ఒక్కరికైతే అస్సలు జరగదు. అదంతా లాగి మంచం కింద నీట్గా ఊడ్చేసి తడిబట్ట పెట్టి గ్రిల్స్ అన్నీ కూడా క్లాత్తో తుడిచేసి అంతా వాటర్తో కొట్టేసి అసలు ఎంత పనో అదంతా వీడియో మర్చిపోయాను, కానీ దాదాపు తీసాను. చెప్పాను కదా, నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. మా వారు వద్దన్నారనమాట టీ, బట్ నేనే చెప్పాను మధ్యాహ్నం లంచ్ కూడా ఎంత టైం అవుతుందో తినేస్తే ఇప్పుడు తాగారు అంటే కొంచెం మైండ్ బాగుంటుంది కదా అని చెప్పి. అప్పుడప్పుడే వెదర్ కూడా చేంజ్ అవుతూ ఉంది, వర్షం పడేలాగుంది, గాలి అయితే స్టార్ట్ అయిపోయింది. సరేలే, నాకు కూడా బెటరే కదా, వంత బాల్కనీస్ కానీ విండోస్ కానీ కడగడానికి వాటర్ అది వెళ్లకుండా నీట్గా ఉంటుంది అని చెప్పి అలా ప్లాన్ అయితే చేసుకున్నాను ఈరోజు. టీ తాగిన తర్వాత కొంచెం సేపు 2 మినిట్స్, ఇంకా అంతకంటే ఎక్కువ రిలాక్స్ అయ్యాను అనుకోండి బద్ధకం వస్తుంది. అందుకని 2 మినిట్స్ అలా రిలాక్స్ అయ్యేసి గిన్నెలన్నీ వాష్ చేసి బాల్కనీలో పెడదామని వచ్చాను అంతే. చూడండి విపరీతంగా వర్షం, అంతకుముందంతా గాలి ఉందంతే. మార్నింగ్ ఏమో ఎండ, ఇక చెమటలు కారిపోయినట్టే ఉన్నాయి, కానీ తర్వాత అంతా వెదర్ చేంజ్ అయిపోయింది. భలే హ్యాపీ అనిపించింది. ఇలా వెదర్ ఉంటే మనం ఎంతసేపు పని చేసుకున్నా కూడా బాగుంటుంది కదా, అందుకని. చాలా పెద్ద వర్షము. ఇక ఈ గ్రిల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ధనుషు మా వారు నీట్గా
సోప్ తర్వాత స్క్రబ్బర్ తీసి రుద్ది వాష్ చేశారనమాట. అప్పుడు తెల్లగా వచ్చాయి. ఫస్ట్ ఇక నేను దులపడం స్టార్ట్ చేశానండి. అంత బూజంతా కూడా హాల్ బెడ్రూమ్స్ అన్నీ దులుపుకుంటూ వచ్చాను. లాస్ట్లో ఇక కిచెన్లోకి అయితే వచ్చాను. కబోర్డ్స్లో ఉన్నవన్నీ కూడా తీసి బయట పెట్టాను. కంప్లీట్ మనము అర్బన్ క్లాంప్ వాళ్ళని బుక్ చేస్తే ఎలా క్లీన్ చేస్తారో అలా స్టార్ట్ చేశానమాట. ఓన్లీ సింగిల్ కబోర్డ్ కాకుండా కంప్లీట్ కబోర్డ్స్లో ఉన్నవన్నీ కూడా బయట పెట్టేసి కొల్లి నది వేసేసి తర్వాత బొద్దింకలు అది రాకుండా అక్కడక్కడ మెడిసిన్ పెట్టి డోర్లు ఓపెన్ చేసి ఫ్యాన్ వేసి పెట్టాను. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ నీట్గా తుడిచేసి సామాన్ అంతా నీట్గా సర్దుకున్నాను. ఇంకా నేను ఏమేం సర్దాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను.